నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయాలు ఉట్టిపడేలా రాయలంలో సంక్రాంతి సంబరాలు. భోగిమంట వెలిగించి వేడుకలను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు. క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఎండగండి సహకార సంఘం ముందుకు రావడం శుభపరిణామం. డిప్యూటీ స్పీకర్ త్రిబులార్. స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. 164వ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోపిమూర్తి, ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్రశేఖర్, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ త్రిమూర్తులు. మన వారి కోసం మనం శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన పేద కాపు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ. సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు సందడి చేస్తూ రంగవల్లులతో పండుగకు కొత్త శోభ తీసుకొచ్చారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలోని శ్రీ కామాక్షమ్మ గుడి వద్ద రాయలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంబరాలను ప్రారంభించి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడారు. మహిళలు అధిక సంఖ్యలో రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి 25,000, రెండవ బహుమతి 15,000, మూడవ బహుమతి 10,000 రూపాయల చొప్పున విజేతలకు అందించారు. అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. జనసేన భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. తెల్లవారంగానే గొప్పియల్లో అలిగి ముక్కులు పెట్టే అందాల నా పల్లె గొప్పియల్లో రంగు రంగులతోని నిండిన వాకిళ్ళు గొప్పియల్లో గొప్పెమ్మల రూపు దిద్దుకున్నది పల్లె గొప్పియల్లో లంగా ఒడి గట్టి అమ్మాయిలు మోగి గంగిరెద్దు సన్నాయిలు సంబరాలు వచ్చి మా పల్లెకు సంక్రాంతి పండుగొచ్చే మా గడవకు కోర్కెలు తీర్చే వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ఆ వెన్నాలయ్యకు గొప్పిళ్ళు, ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, ఆ రుక్మిణమ్మకు గొప్పిళ్ళు, గొప్పియల్లో గొప్పియల్లో కొండానయ్యకు గొప్పిళ్ళు, ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొప్పిళ్ళు. రైతుల రాజుల రతలే
సంవత్సరాలుగా ఇక్కడ ముగ్గురు పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ చొరవతో జన సైనికులు వీర మహిళలు కలిపి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరి పెద్దలను కూడా కలుపుకుని అన్ని వర్గాల వారిని ఈ రకమైనటువంటి పోటీలు నిర్వహిస్తున్నారని ఇప్పుడే చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాదు, అంటే గతంలో 5 సంవత్సరాలు కూడా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ విధమైనటువంటి పోటీలు నిర్వహించామని చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది. హిందూ సంప్రదాయాన్ని, ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయానికి నిదర్శనం సంక్రాంతి పండుగ. సంక్రాంతి ఒక సాంప్రదాయమైనటువంటి పండుగ, రైతులకు సంబంధించినటువంటి పండుగ, మహిళలకి సంబంధించినటువంటి పండుగ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పండుగ. ఏదైతే సంక్రాంతి సందర్భంగా రైతులకి పంట చేతికి వచ్చేటువంటి సమయం, ప్రకృతి సహాయంతో ఏదైతే భోగి పండుగ ఉన్నదో, భోగి పళ్ళతో చిన్నపిల్లల్ని ఆశీర్వదించేటువంటి కార్యక్రమం. సంక్రాంతి రోజున ఏదైతే మన శరీరానికి ఏదైతే నువ్వులు కానివ్వండి, బెల్లం కానివ్వండి, మన బాడీకి అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పదార్థాలతో పిండి వంటలు చేసుకుని తినడం, అదేవిధంగా కనుమ రోజున మన పశు సంపదని పూజించడం, అంతేకాదు ఏదైతే సాంప్రదాయ బద్దమైనటువంటి అన్ని కార్యక్రమాలు, పెద్ద ఎత్తున గ్రామాల్లో పెద్ద ఎత్తున గ్రామీణ ఉత్సవాలను నిర్వహించడం, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు, అది వాలీబాల్ కానివ్వండి, కబడ్డీ కానివ్వండి, క్రికెట్ పోటీలు కానివ్వండి, పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించడం, పెద్ద ఎత్తున హరిదాసులు తిరగడం, ముఖ్యంగా ముగ్గుల పోటీలు, రంగోలీ అంటాం మనం, రంగవల్లులతో ముగ్గుల పోటీలు. అంటే సంక్రాంతి ముగ్గులు వేరు, మామూలుగా మనం రెగ్యులర్ గా పెట్టుకునేటువంటి ముగ్గులు వేరు. మనందరూ కూడా తెలుసు, సంక్రాంతికి నెల రోజుల ముందే ఆవు పేడ కలిపినటువంటి నీళ్లతో చిలకరించి మన గుమ్మం ముందు మనం వేసేటువంటి సంక్రాంతి ముగ్గులు ఏవైతున్నాయో వాటికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రకమైనటువంటి ముగ్గుల పోటీల్ని రంగులు అలంకరించడం ద్వారా రంగోలీ అంటాం. ఈ విధంగా పెద్ద ఎత్తున 7 సంవత్సరాలు దారి పొడుక్కి కూడా చూస్తూ వచ్చి ఆశ్చర్యం వేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ముగ్గులు పోటీలు నిర్వహించడం, వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం అనేటువంటి విషయం. మొదటి ప్రైజ్ వచ్చినటువంటి ముగ్గుని నాకు చూపెట్టారు. దాదాపు అక్కడ 365 చుక్కలు అని రాసి ఉంది. అదేవిధంగా రెండవ బహుమతిగా బాగున్నాయి అనేటువంటి ముగ్గుల్ని కొన్ని వాటిని నేను చూడడం జరిగింది. ఇవాళ జనరేషన్ ఏదైతే ఉన్నారో పిల్లలు, పెద్దలంతా ఉన్నారు, ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఇంటి ముందు కల్లాపు చెల్లి ముగ్గు వేయాలి అనేటువంటి విషయం తెలియనటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. దాంట్లో కూడా సైన్స్ ఉంది. ఆవు పేడతో కల్లాపు వేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రిములు కొన్ని నశించిపోయేటువంటి అవకాశం ఉంది. చక్కని వస్త్రాన్ని అలంకరించడం ద్వారా సాంప్రదాయమైనటువంటి దుస్తులు ఏతున్నాయో వాటిని ఆడపిల్లలు కానీ మగవారు కానీ ధరించడం ద్వారా ఈ పండుగ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా. సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా జరుపుకున్నాం. సంక్రాంతి అంటే తెలుగు వారికి, ముఖ్యంగా రైతులకు ఇది పండుగ. రైతులు బంగారు పంట పండించుకొని ఇంటికి తీసుకువచ్చి రాసులు చేసుకునే పండుగ ఇది సంక్రాంతి. సంక్రాంతి అంటే భీమవరం స్టేట్లోనే పేరు పొందింది. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి
సంక్రాంతి 3 రోజులు ఎంతో వైభవంగా పండుగ చేసుకుంటున్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. హరివర్ధన్ నాయకత్వంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి ముగ్గుల పోటీల్లో పాల్గొనే వారందరికీ అవకాశం ఇచ్చి 3 రోజుల నుంచి వాళ్ళకి ఈ కార్యక్రమం చేయడానికి సహకరించి కనుల విందుగా ముగ్గుల పోటీలు చేయడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న వారందరూ కూడా విజేతలే. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కాదు, మొత్తం అందరూ విజేతలే. పాల్గొన్న వారందరూ విజేతలే. చక్కగా ఈ భోగి మంటలతోటి, ఈ గంగిరెట్లతోటి ఈ ఉత్సవం ఎంతో వైభవంగా చేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుంచి రాయలం గ్రామంలో ఎంతో వైభవంగా చేస్తున్నారు. రాయలం అంటే సంక్రాంతి అనే విధంగా అంగరంగ వైభవంగా అందరూ అనుకునే విధంగా కాకుండా ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. రాయలం గ్రామంలో చేసేటటువంటి సంక్రాంతి సంబరాలను చూసి నేర్చుకోవాలి. దీని నుంచి ఒక మెసేజ్, ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుగుదనం ఉట్టిపడే విధంగా భావి తరాలకి మన సాంప్రదాయం యొక్క విలువల్ని, మన యొక్క సాంప్రదాయాన్ని తెలిసే విధంగా ఇక్కడ ఎంతో చక్కని వాతావరణంలోని రంగురంగ వైభవంగా అరివిలతోటి, భోగి మంటలతోటి, గంగిరెడ్డిలతోటి మనం చేసుకునేటటువంటి ఈ పండగ ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటాం మనం, మన జీవనం ప్రకృతికి ఏ విధంగా ముడిపడి ఉందనే విధంగా తెలియజేసే విధంగా కూడా మరి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తాం. ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది. సంక్రాంతి అంటే ఏంటి అని. సంక్రాంతి అంటే సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటామని చెప్పి ప్రపంచానికి చాటి చెబుతూ రాయలం గ్రామస్తులు 7 సంవత్సరాల నుంచి ఇది నిర్వహిస్తున్నారు. మీరు రాయలం వారు గమనించారో లేదో తెలియదు, కానీ నేనైతే ప్రతి సంవత్సరం గమనిస్తూ ఉన్నాను. రాయలలో చేసే ఈ సాంప్రదాయబద్ధమైన ఈ వేడుకను చూసి ఈ సంవత్సరం భీమవరంలో చాలా స్కూల్స్లో కూడా ఇదే విధంగా భోగి మంట పెట్టి, ముగ్గులు పోటీలు పెట్టి సాంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేశారు. 7 సంవత్సరాల నుంచి జన సైనికులు, వీర మహిళలు ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు కష్టంతో ముందుకు వెళ్ళాలని మంచి ఉద్దేశంతో పిలిపించారు. ఆనాడు 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ గ్రామంలో వందలాది మంది యువకులు జనసేన ఎంపీ ఉండి చెమట ఊడ్చి వాళ్ళ కష్టాన్నే ఈ కార్యక్రమం 7 సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఈ గ్రామానికి ఒక కళ కాంతి తెచ్చారంటే ఆ జన సైనికులకు, వీరమహిళలకు ముందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. సంక్రాంతి అంటేనే భీమవరం అంటే ఒక బ్రాండ్. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మన సంక్రాంతి పండుగ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మొన్న చూసినటువంటి అయితే మరి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే రోడ్డు కనీసం 20-25 కిలోమీటర్లు కార్లతోటి బారులు తీరిందండి. అంటే మన సంక్రాంతి పండుగ ఎంత వైభవంగా ఇక్కడ నిర్వహిస్తామో, మరి అలాంటి సంక్రాంతి మనందరికీ పెద్ద పండుగ. మరి రాయడం ప్రజలందరూ కూడా ముందుగానే సంక్రాంతి తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిర్వహిస్తూ మన సాహితీ సంప్రదాయాలు రాబోయే తరాలకు అందరికీ తెలియజేస్తూ అద్భుతమైన కార్యక్రమం చేశారు. ఈ గ్రామం పల్లెటూర్లు అంటే ఎంత అందంగా, ఎంత చూడముచ్చటగా ఉండాలో ఈ యొక్క వీధిని చూస్తే అర్థమవుతుందండి. ఇది మనం ఇక్కడ మనం మీరు పెట్టింది ప్రపంచం అంతా చూస్తుంది టీవీలో ఏదో రకంగా. భారతదేశం అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పల్లెలు అంటే ఎలా ఉన్నాయనేది ప్రపంచం అంత ఆసక్తిగా సూచి అంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేసి నీకు అరివిల్లు పోటీ పెట్టి అక్కడ ఒక్కొక్కటి చూస్తుంటే అది దారి రావాలనిపించిన ఎమ్మెల్యే గారు వచ్చేస్తున్నారు కదా, నేను గౌరవం నడిచొచ్చాను. కానీ నేను వెళ్ళి డిసైడ్ అయ్యాను. ఒక్కొక్కటి చూసుకుంటూ అరగంట పెట్టినా 40 నిమిషాలు పెట్టినా అన్ని ముగ్గులు పోటీలు అన్ని చూసుకుంటూ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. రాయలంలో సంక్రాంతి పండుగలు అనేది ఒక రకంగా ఇప్పటి నుంచి 7 years నుంచి చేస్తున్నామండి. జనసేన పార్టీ అనేది అధికారంలో లేనప్పటి నుంచి ఇక్కడ పత్తి హరివర్ధన్ అనే ఒక నాయకుడు, ఒక కుర్రాడు నాయకుడిగా పరిణితి చెంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఒక మంచి నేటివిటీ పబ్లిక్లోను, అంటే మన గ్రామంలో ఉండాలి, మనం రాజకీయాలకు అతీతంగా సంక్రాంతి సంబరాలు మనం చేసుకోవాలి, పబ్లిక్తో మనం మమేకం అవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తన ఆలోచనతో వచ్చింది ఈ సంక్రాంతి ముగ్గులు పండుగలు. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో, ఆయన ప్రోత్సాహంతో మేమందరం ముందుకు నడుస్తున్నాం. ఈ రోజు రాయలంలో జనసేన ఇంత బలంగా ఉండడానికి కారణం ముఖ్య వ్యక్తి. అలాగే మన కల్చర్ను కూడా అందరికీ ఈ గ్రామ పెద్దలు, మా జన సైనికులు అందరం కూడా మన కల్చరు, మన భవిష్యత్ తరాలకు తెలియాలన్న మంచి ఆలోచనతో ఈ సంక్రాంతి వేడుకల్ని ఎవ్రీ ఇయర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
జనసేన నాయకులు శ్రీ పత్తి హరివర్ధన్ గారికి ప్రతి సంవత్సరం ఇలాగే కంటాక్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇన్వైట్ చేసి మనం చేసే ప్రోగ్రాం మన కోసం కాదు, ప్రజలందరికీ ఉపయోగపడాలి, మన వల్ల ఇంకో నలుగురు అభివృద్ధి చెందాలనే కార్యక్రమంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ సహకరించి మా నాయకులందరూ కూడా ఆయన చెప్పు చేతుల్లో నడుస్తూ ప్రతిదీ కూడా మనం చేసేది అందరికీ స్పోర్టివ్గా ఉండాలి, తీసుకోవాలని చెప్పే కారణం చేత ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి. 7 సంవత్సరాల నుంచి జరుగుతున్న అన్ని సంవత్సరాల్లోనే దగ్గర ఒక 4-5 సంవత్సరాలు నేను వచ్చాను. ప్రతి సంవత్సరం కూడా ఇందులో కొత్త నూతనత్వాన్ని తీసుకొచ్చి గ్రామాల్లో ఉండే మహిళలకి ప్రత్యేకించి వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటికి తీయడానికి, వాళ్ళ ప్రతిభను బయటికి తీయడానికి రాయలంలో పత్తి హరివర్ధన్ గారు నిర్వహిస్తున్న ఈ ముగ్గుల పోటీని చూస్తే చాలా ఆనందంగా ఉందండి. క్యాన్సర్ రోగులకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు ఎండగండి సహకార సంఘం ముందుకు రావడం శుభపరిణామని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎండగండి సహకార సంఘంలో ఆదివారం సాయంత్రం సంఘ అధ్యక్షుడు మంతిని రవివర్మ వేణు ఆధ్వర్యంలో జరిగిన సభలో రఘురామ కృష్ణంరాజు మాట్లాడారు. ఎండగండి సహకార సంఘ పరిధిలో క్యాన్సర్ రోగులు 20 మంది వరకు ఉన్నారని గుర్తించి వారికి 10,000 రూపాయల చొప్పున సహకార సంఘం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడం మంచి విషయమన్నారు. ప్రతి నెల 2,000 చొప్పున పింఛన్ అందజేయనున్నారని తెలిపారు. మరింత మంది దాతల సహకారంతో క్యాన్సర్ రోగులు ఆర్థిక సహాయం అందించేందుకు వైద్యులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘురామ కృష్ణంరాజు తనయుడు కనుమూరు భరత్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు జుత్తిగ నాగరాజు, జిల్లా సహకార అధికారి శంకు మురళీకృష్ణ, సభ్యులు బండారు రాఘవులు, గాదిరాజు శ్రీనివాసరాజు, పాలకోడేరు సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి నాగరాజు, మాజీ ఎంపీపీ దళియ లక్ష్మి, సహకార సంఘ కార్యదర్శి చెరుకోడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నడుస్తున్న అతి తక్కువ బ్యాంకుల్లో నంబర్ 1 స్థాయిలో ఉన్న బ్యాంక్ ఎండగండి కోఆపరేటివ్ బ్యాంక్. ఈ బ్యాంక్ అధ్యక్షుడైన వేలు వాళ్ళ సెక్రటరీ గారు వారు లాస్ట్ వీక్ కలిసి ఇలా కొద్దిమంది పేషెంట్స్ కి సర్ప్లస్ ఫండ్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన, మంచి ఆలోచన వచ్చింది వారికి. ఆలోచనతో దాని మీద మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ మనకి నీటి కాలుష్యం వల్ల మరి దేని వల్ల కొంచెం క్యాన్సర్ బాధితులు ఎక్కువ ఉన్నారు. ఈ గ్రామాల పరిధిలో ఉన్న వారికి ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అయినా మనం చేయగలిగింది కొంతవరకు అయినా సరే మనం, ఎందుకంటే ఒకసారి మొదలు పెడితే సస్టైన్ అవ్వాలి, కంటిన్యూస్ గా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి, లేదంటే ఇబ్బంది అవుతుందని ఒకసారి 10,000 ఇచ్చి ఆ తర్వాత ప్రతి నెల కూడా ఒక పెన్షన్ మాదిరిగా 2,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు కల్లా అందరికి 20 మంది. సో 20 మందికి ఇప్పుడు ఒక 2 లక్షల రూపాయలు అలా 10,000 ఇచ్చి ఆ తర్వాత ప్రతి నెల కూడా ఇచ్చే రకంగా ఒక కార్యక్రమం రూపొందించాం. ఆ తర్వాత బ్యాంక్ మరింత అభివృద్ధి చెందితే మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా, ఏదైతే కళ్యాణ మండపం కూడా సరైనది లేదు, దానికి కూడా బ్యాంక్ ముందుకు వచ్చి ఒక స్థలం ఐడెంటిఫై చేస్తున్నాం. బ్యాంక్ సహకారంతో కొంతమంది అవసరమైతే కొంతమంది దాతల సహకారంతో త్వరలో కళ్యాణ మండపం కూడా ఊరి ప్రజల అవసరాలన్నీ తీర్చే విధంగా దానికి కూడా ప్లానింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఆదేశానుసారం మరి యొక్క ఎండగండి బ్యాంకు మరి చైర్మన్ గా ఆ రోజు మరి వేణు గారిని నియమించడం జరిగింది. మరి వేణు గారికి బ్యాంక్ ని మనం చైర్మన్ గా నియమిస్తే బ్యాంకు పురోగతికి, అభివృద్ధికి, బ్యాంక్ ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ మరి ఇప్పుడే మన డీసీఓ గారు చెప్పారు. మరి దీనికి గతంలో కన్నా కూడా ఇప్పుడు డిపాజిట్లు దానికి పెరిగి సుమారు 2 కోట్ల రూపాయల వరకు గతంలో కన్నా బెనిఫిట్స్ కూడా రావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వేణు గారి అయ్యంలో అలాగే డైరెక్టర్లు అందరూ కూడా బ్యాంక్ పురోగతిలో ప్రయాణించారు. క్యాన్సర్ పేషెంట్లకి బ్యాంకు ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి గౌరవ శాసనసభ్యులు మన డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు గారి చేతుల మీదుగా అందించడం చాలా సంతోషం.
స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల్ల చంద్రశేఖర్, రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులన్నారు. భీమవరం 1 టౌన్ 3వ వార్డు పరిధిలోని వివేకానంద సెంటర్లో స్వామి వివేకానంద 164వ జయంతి కార్యక్రమం, జాతీయ యువజన దినోత్సవ వేడుకలను వివేకానంద ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గోపిమూర్తి, త్రిమూర్తులు, చంద్రశేఖర్లు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్త మల్లువలస రాము, జనసేన నాయకులు యాతం శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మల్లుల గంగాధరం, టీడీపీ నాయకులు యలమంచులు శ్రీనివాస్, నిర్వాహకులు వివేకానంద స్కూల్ ప్రిన్సిపల్ బొమ్మదేవర శ్రీనివాసరావు, భీమవరం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్, ఎస్ సత్యనారాయణ, బొమ్మదేవర ప్రభాకర్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వివేకానంద భారతదేశమే కాదు ప్రపంచంలోని యువతకే ఆదర్శం. నాకు సముద్ర కెరటం ఆదర్శం, లెగిసి పడినందుకు కాదు పడి లెగిసినందుకు నాకు ఆదర్శం అని చెప్పేసి స్వామి వివేకానంద చెబుతాడు. అందుకనే యువత ఆ విధంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాక సరే మంచి స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్లాలని చెప్పి యువతకు ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి అతి పిన్న వయసులో చనిపోయినప్పటికీ కూడా ఈ రోజున ప్రపంచం మొత్తం స్వామి వివేకానందనే ఆదర్శంగా తీసుకోవటం కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా నీతిగా నిజాయితీగా ముందుకెళ్లాలని చెప్తాడు. మతం గురించి చెప్పేది ఏంటంటే వితంతువుల కన్నీళ్లు తొడవలని, అనాథులకు అన్నం పెట్టని దేవుణ్ణి మతాన్ని నమ్మకు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటాడు. మతం పేరు చెప్పి కలహాలు సృష్టించొద్దని చెప్తూ ఉంటాడు. మతం మంచికి పనిచేయాలా, సమాజ అభివృద్ధికి పనిచేయాలని చెప్పి అనేక యువతకి స్ఫూర్తిగా, దేశానికి స్ఫూర్తిగా, ప్రపంచానికే స్ఫూర్తిగా ఉన్నటువంటి మహనీయుడు స్వామి వివేకానంద అని చెబుతూనే రెండో వైపు ఈ రోజున కూడా ప్రపంచ మానవాళికి ప్రాణదాత అయినటువంటి అల్లాప్రగడ సుబ్బారావు యొక్క జయంతి. ఆయన మన భీమవరం వాసి, మన తెలుగు జాతి వాసి. ఆ విగ్రహం కాడికి వెళ్ళి ఆయనకి నివాళులు అర్పించి ఈ రోజు ఇక్కడికి రావటం జరిగిందని చెప్పి సందర్భంగా ఈ ఏరియా వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది ఆయన స్థాపించి స్కూలు. వారు ఎటువంటి వ్యక్తి అంటే అందరినీ కలిసి మలిసి ఉండి అందరికీ మన వివేకానంద గారు ఎంతో మంచిగా ప్రజలకి వివరణ ఇవ్వడం, ఆయన ఒక యువతకి ఎంతో స్ఫూర్తిదాయకంగా ముందుకు నడిపించే ఒక వివేకానంద గారిని దృష్టిలో పెట్టుకొని మన ప్రిన్సిపల్ గారు ఎంతో మందికి అన్ని విధాలుగా అన్ని రకాలుగా కూడా ఈ స్కూల్ స్థాపించినప్పుడు 12 మంది స్థాపించారు. ఈ రోజు సుమారు 500 మంది అయ్యారంటే దాని ఘనత ఏంటనేది మీకు అందరికీ తెలుసు. స్కూల్ పెట్టామంటే అది ఒక ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాకుండా దాన్ని స్థాపించి బరువు బాధ్యతలను మోసి స్కూల్ని ఎంత దిగ్విజయంగా నడిపించడానికి కారణం ఎవరు అంటే మన ప్రిన్సిపల్ గారిని తెలియజేస్తూ 164 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన యొక్క స్ఫూర్తిని, ఆయన ఇచ్చేటటువంటి బాటని మనం మరవకుండా, ఎందుకంటే మన భారత స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ కానివ్వండి, ప్రతి ప్రముఖులందరూ కూడా ఆయన యొక్క బాటలోని ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళితే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా మరి ఆయన్ని ఈ రోజుకి కూడా స్మరించుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే 3వ వార్డులో వివేకానంద స్టాచ్యూని స్కూల్ ప్రిన్సిపల్ గారు బొమ్మదేవర శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్థాపించడం, ప్రతి సంవత్సరం కూడా ఆయన్ని తప్పకుండా మరి స్మరించుకొని ఆయన స్ఫూర్తిలో వెళ్ళాలని యువతకు అందరికీ కూడా భరోసాగా ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని మనం ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. 1863లో జనవరి 12వ తారీఖున వివేకానంద కలకత్తా నగరంలో జన్మించారు. జీవించింది చాలా తక్కువ సమయం అయినప్పటికీ ఈ దేశానికి, ప్రపంచానికి ఆయన అందించిన స్ఫూర్తి కొన్ని వందల తరాల వరకు నిలిచి ఉంటుంది. ఆయన స్ఫూర్తితోటే ఈరోజు మన దేశం ఇంత అభివృద్ధి చెందింది. గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కూడా మాకు స్ఫూర్తి వివేకానంద అని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా ఈ స్వామి వివేకానంద ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరు నీతిగా నిజాయితీగా బతకాలని చెప్పేసి స్వామి వివేకానంద స్ఫూర్తితో అందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మనవారి కోసం మనం శ్రీ కృష్ణదేవరాయ సేవా సమితి ప్రథమ కార్యక్రమంలో భాగంగా భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ప్రతిభ చూపించిన కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు గన్నాబతుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందన్నారు. సంస్థ కార్యదర్శి నందమూరి రాజేష్ మాట్లాడుతూ సంస్థ ఎలా ప్రారంభమైందో, దాతల సహకారం, సంస్థ ఆశయాల గురించి వివరించారు.
కోశాధికారి గ్రంథి సురేష్ మాట్లాడుతూ ఇంటర్ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంవత్సరానికి 10,000, ట్రిపుల్ విద్యార్థులకు సంవత్సరానికి 5,000 రూపాయలు ఇస్తున్నామన్నారు. దీనిలో భాగంగా 18 మంది విద్యార్థులకు 2 సంవత్సరాలకు 3,60,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు చినమిల్లి రాయుడు, చైర్మన్ ఆరేటి ప్రకాష్, ఉపాధ్యక్షులు గ్రంథి రవితేజ మాట్లాడుతూ సంస్థ చేసే సేవలను కొనియాడారు. తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు ప్రముఖులు కొప్పత్తి వీరరాఘవులు, మెంటే మనోహర్, పుప్పాల శేషు, పోసంశెట్టి సతీష్, తోట భోగయ్య, ఎరంశెట్టి నాగేశ్వరరావు, టీటీవీ ప్రసాద్, అల్లు రామకృష్ణ, గన్నాబతుల ఫణి తదితర పెద్దలు, ప్రముఖులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా, ఎన్ని ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా, ఎంతమందికి రిజర్వేషన్లు అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టినా అసలైనటువంటి పేదరికాన్ని గుర్తించడం వాళ్ళకి కొన్ని నిబంధనలు, ప్రభుత్వాలు కొన్ని నిబంధనలు ఉంటాయి కనుక అసలైనటువంటి పేదరికాన్ని గుర్తించడంలో కొంత వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంటుంది కనుక అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలి అంటే ఒకటి వాళ్ళ యొక్క కుల సంఘం ద్వారా, 2 ఇటువంటి సంస్థల ద్వారా అయితే ఎవరు పేదవాళ్ళు అలాగే పేదరికలు ఉండి కొన్ని అర్హతలు ఉండాలి. ఏదంటే రిజర్వేషన్లు పొందాలంటే ఏదో కారణాల వల్ల అసలైన వారికి రిజర్వేషన్ దొరకపోవచ్చు. అటువంటిది ఏంటంటే ఈ సంస్థల ద్వారాగా వాళ్ళకి సహకారం అందించే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు మన వారి కోసం మనం అనేటువంటి టైటిల్ ఇవాళ మనం రూపొందించడం మొదలుపెట్టినప్పుడు మనం అందరం కూడా కూర్చుని మాట్లాడుకున్నాం. అందరం సోదరులుగా, మిత్రులుగా, అలాగే శ్రేయాలుగా కూర్చుని మన కాపులు ఎదుగుదలకు ఏం చేస్తే బాగుంటుందా అని ఒకసారి అందరం కలిసి డిస్కస్ చేసుకున్నాం. కానీ దాని తర్వాత ఎవరి కాళ్ళు ఎవరి బిజీలలో పడిపోయాం తప్ప ఏం చేయాలి ఏంటి అనుకోలేదు. కానీ ఒక టీమ్గా మన కోసం, మన వారి కోసం అని ఒక అసోసియేషన్ గా ఏర్పడి ఏం చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచించి మనం స్కాలర్షిప్ ఇస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి గన్నాపతి సింగ్ గారు అలాగే కమిటీ మొత్తం అందరూ కలిసి ఇలా చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడే మనం ఒక మీటింగ్ లో విద్యార్థులకి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం, ఆ సమావేశానికి మన కేంద్ర మంత్రి గారు, శాసనసభ్యులు, ఇతర పెద్దలు కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం మీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ మొదటి రోజుగా భావిస్తూ ఇది మరి మీ అందరి సహకారంతో దినదిన ప్రవర్తమానం అవ్వాలని కోరుకుంటూ 6 ఆగస్టు 2023 వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య అలాగే కొంతమంది పెద్ద సమక్షంలో ఈ సమావేశం జరిగిందండి. తర్వాత ఆ సమావేశం కాస్త 2వ సమావేశానికి ఆ సంఖ్య పెరిగి ఈ మనవారి కోసం మన కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ఆలోచన గణపతి శ్రీనివాస్ గారికి రావడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే దాని వెనకాల స్ఫూర్తి శ్రీ గణపతుల పెద్దాత్ గారు. ఆయన స్ఫూర్తితో గణపతి శ్రీనివాస్ గారికి ఈ మనవారి కోసం మనం ఒక స్ఫూర్తి కలిగించే ఆలోచన రావడం, దాన్ని కార్యరూపం దాల్చడానికి సుమారుగా ఇప్పటి వరకు 2 సంవత్సరాల టైం పట్టింది. ఈ 2 సంవత్సరాల టైం పట్టడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సొసైటీ రిజిస్టర్ అవి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి పెద్దలందరూ కూర్చొని చర్చించుకుని పిల్లలకి, విద్యార్థులకు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, అవన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి ఎంత సమయం పట్టింది. వారి తల్లిదండ్రుల యొక్క ఆశల్ని, ఆశయాల్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడి మీ అందరికీ చదువుకుని ఉత్తమ ఫలితాలను ఎంతలో చూపించేందుకు మీకు ప్రోత్సాహంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇచ్చిన ముందు మీరు చదువుతారని కాదు, మీకున్న వనరులతో పాటు మనం బయట చేస్తే మీకు బాధ్యతగా ఉండమని చెప్పేసి ఒక ఉద్దేశము. అలాగే మీ తల్లిదండ్రులు ఉన్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కన్నా ఇక్కడ ఇందులో చదువుకున్న వాళ్ళే సురేష్ గారు కానీ, రాజేష్ గారు కానీ, అలాగే సతీష్ గారికి మంచి గైడెన్స్ ఇస్తారు. భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది గైడెన్స్ కూడా మీకు ఉంటుంది. ఆ మాదిరిగా మీకు సహాయం చేయడానికి ఇది తప్పనిసరిగా ఉపయోగపడాలని కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనవారి కోసం మనం ఉన్న సంస్థ ముందుకు వచ్చి
విద్యార్థులకు ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయడం అన్నది చాలా గొప్ప విషయం. విద్యార్థులు కూడా 3 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ముందు ఈ ఆర్థిక సహాయం తీసుకుని మీరు మీ భవిష్యత్తులో ముందుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఒకటి మీ పర్ఫార్మెన్స్, మీ క్రియేటివిటీ అండ్ మీ ఒక అప్లికేషన్, ఈ 3 మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఈ చదువులో మీ ఆర్థిక సహాయం తీసుకుని ముందుకెళ్తూ కాకుండా భావితరాలకు మీరు ఆదర్శంగా ఉంటూ మనతో పాటు కర్మవాళ్ళు కూడా కలుపుకుని ఈ సొసైటీకి ముందుకు తీసుకెళ్లాలని, విజయవాడ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్న ప్రతి కాలేజీల్లో కూడా మేము కాపు యువతకి కాపు యొక్క విద్యార్థులకు ఫీజులో కన్సెషన్ ఇచ్చి మా వరకు మేము ఆర్థిక సహాయం చేస్తున్నామని, ఆ విషయంలో మా మేనేజ్మెంట్ కానీ మేము కానీ అన్ని వేళ ముందుంటామని, ఎంత చేసినా ఇంకా ఆ కాపు యువత కొన్ని విషయాల్లో వెనకబడి ఉంది. విషయాల్లో ఇలాంటి సంస్థలన్నీ ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేస్తే కాపు యువత ముందుకెళ్తారని. ఈ కాల్ షీట్ అన్నది చాలా మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో ఒకళ్ళు చూసి ఒకళ్ళు కొంత చదువుకోవడానికి ఎంత ఒకరోజు కన్నాపతి సీన్ గారు ఇలా చేస్తున్నావా అన్నారు. నేను కూడా ఎంతో కొంత వస్తానండి ఎదరికన్నా. ఈ రోజుల్లో డబ్బు కరువు అంటే మనలో మంచిదని ఉంటే డబ్బు కరువు లేదు. రూపాయి ఇస్తాం, అందరూ రూపాయి అయితే 10 లేదు. నేను ఎక్కడో తిరుపతిలో 5,000 ఇచ్చానండి, నాకు అసలు తెలియదు. అక్కడికి వెళ్ళి అటు ఇటు చూస్తున్నాను. మీరు మా భర్త గారు రావాలా రా అన్నాను. మరేనండి నేను అలా చూస్తానంటే మీకు రూమ్ ఉంటుంది, 5,000 ఇచ్చారు మీరు ఇక్కడ అన్నారు. పేరు చూపించారు. అలాగా మనం చేసింది ఏది పోదు చెయ్యాలి. డబ్బులకి కొంతమంది అందరూ కూడా డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు, కానీ అవి ఒక పద్ధతిగా వెళ్తున్నాయా లేదని చూడడం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు, డొనేషన్ ఇవ్వరు. సో ఆ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఏం చేయాలి అన్నది మన వారి కోసం మనం చూపిస్తుంది. మీకు ఏదో ఒక మాట అనుకున్నాం వెంటనే కార్యక్రమం చేసేయడం కాకుండా ఒక పద్ధతిగా దాన్ని మీటింగ్స్ చేసుకుని ఎలా చేయాలి ఏంటని అందరి దగ్గర సలహాలు తీసుకుని, ప్రత్యేకంగా మేము అందరం కూడా మీట్ అయినప్పుడు కన్నాపతి శ్రీనివాస్ గారు అధ్యక్షతన మేము మీట్ అవుతున్నాం. మీటింగ్ అయినప్పుడు చాలా చక్కగా ఉంటుంది. అంటే భిన్నత్వంలో ఏకత్వం అనమాట. అందరూ కూడా అభిప్రాయాలు చెప్పమని చెప్పేసి అందరూ అడుగుతున్నారు. ఆ అభిప్రాయాల నుంచి మంచి తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల దీవెనలతోనే తాము ఈ స్థితిలో ఉన్నామని నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ కన్వీనర్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచెల్ల వెంకట శ్రీనివాసరాజు సుభాష్ అన్నారు. ఉండి మండలం ఉప్పులూరు ఉన్నత పాఠశాలలో 1985-86 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ పాఠశాల ప్రగతికి తమ విద్యార్థి బృందం కృషి చేస్తుందని వివరించారు. పాఠశాలలో మైదానం అభివృద్ధికి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఉపసభాపతి రఘురాం కృష్ణంరాజుల సహకారంతో కృషి చేస్తామని వివరించారు. విద్యార్థి ప్రతినిధులు వెంకట నరసింహరాజు, రామాంజనేయరాజు, నరసింహరాజు, లక్ష్మీపతిరాజు, పేరయ్య, రమేష్ బాబు, ప్రమీల, గోపిక, వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, రాజలక్ష్మి, శ్రీనివాస్, శ్రీహరి, చిట్టిబాబు తదితరులు మాట్లాడారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆటలాడి పాటలు పాడారు. పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. నాటి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేటు మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి.
చంద్రరావు అండ్ ఆలనాలమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 85-86 బ్యాచ్ 40 సంవత్సరాల తర్వాత మేమందరం ఒకే చోట కలుసుకోవడం జరిగింది. ఆనాటి మా గురువుల సమక్షంలో మేమందరం ఈ పండుగ వాతావరణంలో ఫ్యామిలీస్ తోటి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం అంతా అందరి సమక్షంలో చాలా ఆనందంగా 40 సంవత్సరాల తర్వాత మేము కలవడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ మీటింగ్ మేము యూత్ కల్చరల్ అసోసియేషన్లో మేము మా క్లబ్లో సరదాగా 20 మంది లోకల్గా ఉన్న వాళ్ళందరితోటి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బ్యాచ్ని పెంచి మళ్ళీ ఒక చిన్న కార్యక్రమం ఈ గ్యాదరేషన్ మొత్తం అందరు రావాలని మళ్ళీ గెట్ టుగెదర్ కింద ఒక గెస్ట్ హౌస్లో భీమవరం పెట్టుకుంటున్నాం. అప్పుడు 32 మంది వచ్చారు. లేదా సుమారు 49 మంది 56 మంది బ్యాచ్ అవుతే 49 మంది ఈ రోజు రావడం జరిగింది అందరూ ఫ్యామిలీస్ తోటి. ఈ స్కూల్ వాతావరణం కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆడుకుని పిల్లలు అప్పుడు మేము ఆడుకునే పిల్లల్లో మేము ఆ రోజుల్లో 86లో ఇప్పుడు ఆడుకునే పిల్లలు గ్రౌండ్ కొద్దిగా బొండీస్ తోటి మాకు బిల్ చేసి పెట్టమని అడగడం జరిగింది. కేంద్ర మంత్రివర్యులు బొబ్బర శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఉపసభాపతి రాధాకృష్ణరావు దృష్టికి తీసుకెళ్తాను. స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ చదువుకున్న బ్యాచ్ అందరూ కోఆపరేషన్ తీసుకుని మరి ఈ పూర్వ విద్యార్థి ఇవాళ రావాలి. చీఫ్ గెస్ట్ గా మనకి మంత్రి సత్యనారాయణ రాజు సీఎం ప్రోగ్రాం కన్వీనర్, ఆయన కూడా సలహా తీసుకుని దీన్ని త్వరలోనే మంచి గ్రౌండ్ గా తీర్చిద్దామని చెప్పి మా స్నేహితులందరి తరఫున దీనికి మాట ఇవ్వడం జరుగుతుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో రేపు మే నెల లోపల దీన్ని కంప్లీట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియపరుస్తూ ప్రముఖ వైద్యుడు శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు జయంతి సందర్భంగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఎల్లాప్రగడ విగ్రహం వద్ద ఎల్లాప్రగడ సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటె పాదసారథి ఎల్లాప్రగడ విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడుతూ వైద్య రంగంలో విశిష్టమైన పరిశోధనలు చేసి ప్రాణాంతకమైన వ్యాధులకు టెట్రామైసిన్, ఆరియోమైసిన్, హెట్రాజన్ మందులు కనుగొన్నారని, ఆయన మన భీమవరం వాసి కావడం మన అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ఎద్దు యేసుపాదం, ఎం ఐజాక్ బాబు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, కొండ్రు శ్రీనివాస్, నీలాతి రమేష్, ఎస్కే చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. సుబ్బారావు గారు మన భీమవరంలో జన్మించడం మన అందరికీ ఎంతో గర్వకారణం. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని అమెరికా వెళ్ళి లేడోలీ కంపెనీలో ఆయన శాస్త్రవేత్తగా పనిచేసి ఎన్నో ప్రాణాంతకమైనటువంటి మందులు కనిపెడుతున్నటువంటి మహానీయుడు. టెట్రాసైక్లిన్, ఇంకా బోధకాలకి సంబంధించినటువంటి కొన్ని మందులు, స్త్రీలకి గర్భిణీ స్త్రీలకి ఉపయోగించేటువంటి ఫోలిక్ యాసిడ్, ఈరోజు కూడా ఆ 3 మందులే ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప మందుల్ని ఈ మానవాళికి అందించి మానవాళికి మరణాలు లేకుండా ఆయన మందులు కనిపెట్టడం జరిగింది. అలాగే ప్లేగు వ్యాధి కూడా ఆయన మరి మందులు కూడా కనిపెట్టడం జరిగింది. ఆయనకి మన రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ గౌరవించడం జరిగింది. కానీ ఇటువంటి శాస్త్రవేత్తకి భారత రత్న అవార్డు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వైద్య రంగంలో చేసిన సేవలకి ఆయనకి సరైన గుర్తింపు రాలేదన్నటువంటి భావన ప్రజలందరిలోనే ఉంది. మరి ఆయనకి ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఆయనకి గుర్తించి ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఆయన పేరు పెట్టడం కూడా మా అందరూ కూడా ఎంతో సంతోషం. సుబ్బారావు గారు ఆయన మూలాలు మన భీమవరంలో, అదేవిధంగా మన తెలుగు జాతికి గర్వకారణం. ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అనేక జబ్బులకి ఇదైనప్పుడు మరి ఆయన కుటుంబ సభ్యులు కూడా పోగొట్టుకుని ఏమన్నా సరే నేను మందులు కనుగొట్టాలని చెప్పే ఉద్దేశంతో ఫోలిక్ యాసిడ్ బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి, అదేవిధంగా పామడ్రిన్, మలేరియాకి మరి ఎన్నో మందులు కనిపెట్టి ఆయన మరి ప్రపంచానికి ఒక దిక్సూచిగా పనిచేశారు. ఆయన సేవలు ఎప్పుడు కూడా మనం మర్చిపోలేము. భగవంతుడు అనేది మనకి జన్మనిస్తాడు. జన్మించాక మరి తర్వాత మనం జీవించినంత కాలం పాటు కూడా మనం అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్స్ ముఖ్యం. అలాంటి డాక్టర్ వృత్తిగా ఆయన వృత్తి చేస్తున్నారు కన్నా ఎన్నో రోగాలకి మరి మందులు కనిపెట్టి మరి నిజంగా ఆ తరం నుంచి ఈ తరం ప్రజలకు కూడా ఆదర్శంగా నిలిచారు సుబ్బారావు గారు. అలాంటి సుబ్బారావు గారికి అలాగే పద్మశ్రీ ఇచ్చారు, భారతరత్న కూడా ఇస్తే మరి రేపు రాబోయే తరాలందరూ కూడా మరి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లే విధంగా దారి వేసినట్టు అవుతుందని చెప్పి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా పెద్ద శాస్త్రవేత్త. దేశంలో కలరా, ప్లేగు అనే ప్రబలినప్పుడు ఆయన వాటికనేది టెట్రాసైక్లిన్ మందు కొనుక్కొని చాలా మరణం ఆపారు.
ఆ తర్వాత ఈ గర్భిణీ స్త్రీలకి ఫోలిక్ యాసిడ్ అనేది న్యూరల్ ట్యూబల్ బేబీలకి పిల్లలకి న్యూరల్ ట్యూబల్ డిఫెక్ట్స్ రాకుండా కాపాడటానికి ఫోలిక్ యాసిడ్ అనే డ్రగ్ను కనుక్కున్నారు. అలాగే క్యాన్సర్కి మెథోట్రెక్సేట్ అనే మందు వాళ్ళకి ఒక వరంలాగా చెప్పాలి. క్యాన్సర్ పేషెంట్ పట్ల ప్రోగ్రెస్ అవ్వకుండా ఉండటానికి, ఆ క్యాన్సర్ని అదే స్టేజ్లో ఆపడానికి ఉపయోగించే ఈ మందులను కనిపెట్టి ఆయన గొప్ప శాస్త్రవేత్త. ఆయన మన భీమవరంలో జన్మించడం అనేది మనకు చాలా గర్వకారణము. ఆయన మన దేశానికే వన్నీ తెచ్చారు ఆయన చేసిన ఈ పరిశోధన వల్ల. అటువంటి మహనీయుల్ని కలుసుకుంటే ఈవేళ నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. మరి ఎల్లప్రగడ సుబ్బారావు గారు మన భీమవరపట్నంలో జన్మించి మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కనిపెట్టి ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన కుటుంబాన్ని కూడా ప్రక్కన పెట్టి ఆయన ఈ వైద్యం కోసం, ఈ మందులు కనిపెట్టడం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తుల్ని మరి వీళ్ళు స్మరించుకోవడం చాలా అదృష్టం భావిస్తున్నాం. భారత వైద్య పరిశోధనలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి మరియు ఎంతోమందికి ఆరోగ్య ప్రదాత అయినటువంటి మన ఎల్లాప్రగడ సుబ్బారావు భీమవరంలో జన్మించడం మన పశ్చిమ గోదావరి జిల్లా మరియు భీమవరం వాసుల యొక్క పూర్వజన్మ సుకృతం అని నేను అనుకుంటున్నాను. ఆయన చేసిన ఆరోగ్య పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆరోగ్యాన్ని ఇచ్చి బోధకాలు, రక్తహీనటువంటి వ్యాధుల నివారణకు ఆయన మందులు కనిపెట్టి ఎంతోమందికి ప్రాణరక్షణ కల్పించినటువంటి వ్యక్తి. ఎల్లాప్రగడ సుబ్బారావు గారి 131వ జన్మదినోత్సవ సందర్భంగా మన హాస్పిటల్ ఇన్ఛార్జి శ్రీ ఆర్ఎంఓ ప్రవీణ్ కుమార్ గారిని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. మన భీమవరంలో 1895వ సంవత్సరం జనవరి 12వ తేదీన జగన్నాథ వెంకయ్యమ్మ దంపతులకి భీమవరంలో జన్మించారు. ఆయన ఫోలిక్ యాసిడ్, టెట్రాసైక్లిన్, టెట్రాజిన్ వంటి అద్భుతమైన ఔషధాలని దేశంలోనే కాకుండా ప్రపంచ మానవాళికి అందించిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.